సాగునీటి ప్రాజెక్టుల ఆధునిక దేవాలయాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సముద్రంలో కలిసే నీటిని తెలుగు రాష్ట్రాలు వాడుకుంటే మంచిదన్నారు. వచ్చే నెల 15 నుంచి ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామన్నారు బాబు. పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టు తన సంకల్పమని అన్నారు సీఎం చంద్రబాబు. శ్రీశైలంలో పర్యటించిన చంద్రబాబు శ్రీశైలం ప్రాజెక్టు గేట్లెత్తి నీటిని విడుదల చేశారు. కృష్ణానదికి నీళ్లు రాకపోయినా గోదావరి నుంచి బనకచర్లకు నీరు తెస్తే కరువు ఉండదని అన్నారు. ప్రస్తుతం 554 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయని, రాబోయే రోజుల్లో 450 టీఎంసీల నీళ్లు వస్తే జలాశయాలన్నీ కళకళలాడతాయన్నారు చంద్రబాబు. సముద్రంలో కలిసే నీటిని 2 రాష్ట్రాలు వాడుకుంటే రైతాంగానికి మేలు జరుగుతుందన్నారు. మన రాష్ట్రంలో ఇంట్రా రివర్ లింకేజ్ కావాలి అంటే వంశధార నుంచి పోలవరానికి రావాలి, పోలవరం నుంచి బనకచర్లకు రావాలి. అప్పుడు ఒక్కొక్కసారి కృష్ణాలో నీళ్లు రాకపోయినా నేరుగా పోలవరం నుంచి బనకచర్లకు నీళ్లు వస్తే ఇంకా కరువు అనే మాటే ఉండదు. అది నా సంకల్పం అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఉచిత బస్సుపై మరోసారి క్లారిటీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. మహిళలు జిల్లాలో ఎక్కడ తిరగాలన్నా ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తున్నామన్నారు. అందుకోసం ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు సీఎం చంద్రబాబు. మా ఆడబిడ్డలకు శుభవార్త, జిల్లాలో ఎక్కడ తిరగాలన్నా ఆగస్టు 15 తర్వాత ఫ్రీ బస్, ₹1 కూడా అవసరం లేదు. గతంలో రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు తినేవాళ్లమని పాలిష్డ్ రైస్ తిని షుగర్ వ్యాధి తెచ్చుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. ఇప్పుడంతా ఆరోగ్యంపై దృష్టి పెడుతున్నారని, చిరుధాన్యాలు తింటున్నారని తెలిపారు.